చరణ్ టీవీకి స్వాగతం. ఇంటిగ్రేటెడ్ హాస్టల్ సందర్శించిన బీజేపీ లీడర్లు 30 మంది బాలికలు ఫుడ్ పాయిజన్ కావడంతో అనారోగ్యానికి గురయ్యారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలోని బాలికల సమీకృత హాస్టల్ పరిశుభ్రతను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ హాస్టల్లో కనీస సౌకర్యాలు కూడా లేని వంటశాల చాలా దారుణంగా ఉందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వెలమకన్య మాజీ సర్పంచ్ బీజేపీ నాయకులు రాజేందర్, మండల పార్టీ అధ్యక్షులు రాకేష్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మైపాల్, జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి అశోక్, మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, మోమిన్, కృష్ణ బీజేపీ నేతలు ఉన్నారు. కౌడిపల్లి హెడ్ క్వార్టర్ కౌడిపల్లి టౌన్లో సమీకృత హాస్టల్లో మొన్న ఒక 30 మంది విద్యార్థులు అస్తవ్యవస్థకు గురై మరి వారు కొంతమంది మెదక్ హాస్పిటల్లో వారిని వైద్య కోసం పంపడం జరిగింది. మరి ఇక్కడ ఈరోజు ఈ హాస్టల్కు వచ్చి హాస్టల్లో చూసినట్టయితే ఏ ఒక్క వసతి కూడా సరిగా లేదు. హాస్టల్ మొత్తం చెత్త చెదారంతో నిండింది. మరి ఇలా అసలు విద్యార్థులు ఉంటురా అనేది పశువుల కొట్టం కంటే కూడా హీనంగా ఈ యొక్క హాస్టల్ తయారైంది. మరి మేము ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం. మరి గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ను కాంగ్రెస్ వాళ్ళు అనేవారు. మరి ఇప్పుడు 10-11 సంవత్సరాల నుంచి విద్యార్థులను పట్టించుకునే నాదుడే లేకుండా పోయిండు. మరి ఈరోజు ఒక మనిషి జీవితంలో బట్ట పొట్ట తిండి ఇవన్నీ చూసుకునవలసిన అవసరం మరి గవర్నమెంట్కు ఉండాలి. కాంగ్రెస్ నాయకులు ఈరోజు సన్నబియ్యం ఇస్తున్నామని చెప్పి ఇళ్ళల్లో పోయి భోజనాలు చేస్తున్నారు. నేను వారికి ఒకటే సూచన ఏం చేస్తున్నా అంటే ఇసుటి ఒక హాస్టల్లో వచ్చి ఒకరోజు మీరుండి ఇక్కడ భోజనం చేసి చూడండి, ఈ పరిస్థితి ఏంటిదని తెలుస్తుంది తప్ప మరి మా నరేంద్ర మోడీ గారు 1 కిలోకి 40 రూపాయలు వెచ్చించి మరి బీద ప్రజల కోసమని మరి బియ్యాన్ని పంపిస్తే దాన్ని రాజకీయం చేసుకొని కాంగ్రెస్ వాళ్ళు ఇస్తున్నామన్నట్టుగా మరి వారి ఇళ్ళల్లో పోయి భోజనాలు చేస్తున్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. మీరు చేసేది ఉంటే ఇలాంటి హాస్టల్లో అన్ని వసతులు కల్పించండి. ఇక్కడ బాత్రూమ్లు లేవు. స్టోర్ రూమ్లో చూసినట్టయితే ఒక కుటుంబంలో 4 ఉంటే డబ్బాలలో పప్పులు ఉప్పులు అన్ని సామాన్లు ఉంటాయి ఒక కుటుంబానికి. కానీ ఇది ఇంత పెద్ద హాస్టలు. ఈరోజు కొంతమంది విద్యార్థులు సెలవుల పైన పోయినాక కూడా మరి 91 మంది విద్యార్థులు ఈ హాస్టల్లో ఇప్పటికీ ఉన్నారు. కానీ ఆడ చూస్తే మేమందరం కూడా ఆ యొక్క స్టోర్ రూమ్లో చూసినట్టయితే ఏ ఒక్కటి 1 కిలో పప్పు కూడా ఆడ కనిపిస్తలేదు. 10 కిలోల కూరగాయలు కూడా కనిపిస్తలేవు. ఇది మొత్తం 3rd క్లాస్ మెటీరియల్ పెట్టి హాస్టల్ మెయింటైన్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మరి నేను కలెక్టర్ గారికి కూడా ఒకటే సూచన చేస్తున్నాము. మరి మీరు కూడా ఎంబడే వచ్చి కలెక్టర్ గారు ఈ యొక్క హాస్టల్ను తనిఖీ చేసి హాస్టళ్లలో విద్యార్థులు మరి వారికి మంచి ఫుడ్ పెట్టినప్పుడే వాళ్ళు మంచి చదవగలుగుతారు, మంచి జ్ఞాపక శక్తి వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మరి కలెక్టర్ గారికి మేము కౌడిపల్లి మండల హెడ్ క్వార్టర్ నుంచి మేము ఒకటే మా విన్నతి, మరి ఈ హాస్టల్ అన్నీ కూడా మరి ఈ పద్ధతిలో ఉంటే బాగుండదు. విద్యార్థుల భవిష్యత్తును మనం ఖరాబ్ చేసిన అవుతాం. కాబట్టి మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వంగా కన్నుదెరిచి మరి ఇలాంటి హాస్టళ్లను ఒక ఎంక్వైరీ చేసి మరి ప్రతి హాస్టల్లో కూడా నాణ్యమైన విద్య వాళ్ళకు నాణ్యమైన ఫుడ్ ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాలను కాపాడగలరని చెప్పి నేను కౌడిపల్లి శాఖ తరపున ఈ ప్రభుత్వానికి విన్నవిస్తున్నాను.